హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సారీ అండి, చాలా రోజులైపోయింది వీడియో పోస్ట్ చేసి. మ్యారేజ్ డేకి కాశీ వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లం వల్ల, అలాగే వర్క్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వీడియో అనేది లేట్ అయింది పోస్ట్ చేయడం. మా మ్యారేజ్ డే రోజు కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేయించాము. చాలా హ్యాపీగా ఉందండి. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకునే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేము వారణాసి వెళ్ళే ముందు ఫ్లైట్ టేకప్ అవుతుంటే నేనైతే వీడియో షూట్ చేశాను. చాలా బాగుంటుందండి ఫ్లైట్ జర్నీ. మేము కాశీ వెళ్ళడము ఇది మూడోసారి అండి. 2018లో మా మ్యారేజ్ డే రోజే కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు కూడా కాశీ వెళ్ళాం మేము. ఇప్పుడు వెళ్తున్నదైతే థర్డ్ టైము, మూడోసారి వెళ్తున్నాం కాశీకి. ఫ్లైట్లో నుంచి ఇలా కిందికి చూస్తుంటే చూడండి ఎలా కనిపిస్తున్నాయి చిన్న చిన్నవిగా. ఈ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు కానీ అండి, నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నిందండి. ఇదైతే ఫ్లైట్ టేకప్ అయిన 1 అవర్ తర్వాత చూడండి పాల సముద్రం మీద వెళ్తున్నట్టు ఉంది. ఎంత బాగుందో చూడడానికైతే అసలు. మనం మామూలుగానే మూవీస్లో ఇలాగ గ్రాఫిక్స్ చూస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాంటిది ఇలా రియల్గా చూస్తే ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా వారణాసి వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్లోనే 4:30 అయింది. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 6 అయిందండి టైము. ఇంకా ఆ టైంకి గుడికి వెళ్ళడం కుదరదని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఇదైతే మ్యారేజ్ డే రోజు మిడ్నైట్ 1 అండి టైము. 2 గంటలకంతా కూడా గుడి దగ్గరికి వెళ్ళాలి. ఈశ్వరుడికి మహాహారతి ఇస్తారు 3 గంటలకి. ఆ హారతితోనే పూజలు అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే భక్తులు కూడా కొంచెం తక్కువగా ఉంటారు. ఈశ్వరుణ్ణి తాకే అవకాశం ఉంటుందని చెప్పి మేము ముందుగానే టికెట్ అనేది బుక్ చేసుకున్నాము. ఆ టికెట్ ఉంటేనే ఆ దర్శనానికి వెళ్ళడానికి కుదురుతుంది. మామూలుగా ఉదయం 3 గంటలకు ఇస్తారండి బ్రహ్మ ముహూర్తంలో ఆ హారతి. ఆ టైంకి మనం అక్కడ ఉండాలంటే 1 అవర్ ముందుగా గుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే 2 గంటలకంతా కూడా గుడి దగ్గర ఉంటే మనము దగ్గర నుంచి హారతి చూడొచ్చు. అందుకని చెప్పేసి మిడ్నైట్ 1 గంటకే లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యేసి గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ అభిషేకం కోసం పాలు బిల్వ పత్రాలు అమ్ముతుంటారండి. మనం కొనుక్కొని తీసుకెళ్ళాలి లోపలికి. తీసుకువెళ్ళి మన చేతులతోటి ఈశ్వరుడి మీద పోసి అభిషేకం చేసి మన చేతులతోటే ఈశ్వరుణ్ణి తాకొచ్చు. ఆ అవకాశం మా పెళ్లి రోజు మాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. మహాహారతి తర్వాత ఈశ్వరుణ్ణి తాకడానికి కుదరదంట. జనాలు బాగా ఎక్కువగా వచ్చేస్తారు కాబట్టి, పైగా కార్తీక మాసంలో మరీ ఎక్కువగా ఉంటారనేసి ఈశ్వరుణ్ణి తాకడానికంతా కుదరదు. మహాహారతి సమయంలో మాత్రమే శివలింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఆ అవకాశాన్ని మేము వదులుకోకూడదని చెప్పేసి టికెట్ని ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకున్నాము. మహాహారతి తర్వాత అక్కడే రుద్రాభిషేకం కూడా చేయించామండి. రుద్రాభిషేకానికి అయితే టికెట్ ఏం అవసరం లేదు, అక్కడే అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. మహాహారతి చూసుకొని రుద్రాభిషేకం అయ్యేసరికి 5:30 అయిందండి అర్లీ మార్నింగ్. మళ్ళీ పక్కనే కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఉంటారు. వాకింగ్ డిస్టెన్స్ అండి, నడుచుకొని వెళ్ళొచ్చు. వెళ్ళి అమ్మవారిని చూసుకొని అక్కడి నుంచి కాలభైరేశ్వర టెంపుల్కి వెళ్ళామండి. కాశీ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కాలభైరేశ్వరి దర్శనం అయితే చేసుకోవాలండి. లేకపోతే కాశీ వెళ్ళిన ఫలితం అయితే దక్కదంట. కాబట్టి ఖచ్చితంగా కాలభైరేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. మేమైతే 6కి అయితే ఎవరు జనాలు ఎక్కువగా ఉండరు కాబట్టి అర్లీ మార్నింగే వెళ్ళి కాలభైరేశ్వరుడి దర్శనం కూడా చేసుకున్నాము. ఇంకా కాశీ వెళ్ళిన తర్వాత చీరలు కొనుక్కోకుండా అయితే రాం కదా, ఖచ్చితంగా కొనుక్కొనే వస్తాము. పైగా ఆడవాళ్ళకి చీరల గురించి చెప్పాలా, నేనైతే మరీ ఎక్కువ అండి. 2018లో కాశీ వెళ్ళినప్పుడు అప్పుడు కొన్న శారీసే కట్టనివి ఇంకా ఉన్నాయి. అయినా కూడా ఈసారి మళ్ళీ షాపింగ్ చేశాను. మళ్ళీ ప్రతిసారి కూడా ప్రతి పండగకి ఏదో ఒక అకేషన్ వస్తూనే ఉంటుంది కదా, మధ్య మధ్యలో కూడా కొంటూనే ఉన్నాను. అయినా మ్యారేజ్ డేకి కాశీలో ఇలా షాపింగ్ చేశాను. ఓన్లీ శారీస్ మాత్రమే అండి.
పూజలు షాపింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిందండి. తర్వాత లంచ్ చేసుకొని హోటల్లో కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత 4కి బయలుదేరి వచ్చామండి బోటింగు గంగా నదిలో. ఇంకా గంగా నది స్నానం ఉంది. అలాగే నదిలో అమ్మవారికి చీర సారె పెట్టాలి, నదిలో దీపాలు వదలాలి, చాలా ప్రాసెస్ ఉంది కదండి. మామూలుగానే గంగా నదిలో 1 or 2 అవర్స్ పడుతుందండి నదిలో బోటింగ్ మనకి. చాలా బాగుంటుంది. సాయంకాలం 4 గంటలకు వెళ్ళామనుకోండి, మనం నది స్నానం చేసుకొని నదిలో బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 6 అవుతుంది. 6 గంటలకి గంగా హారతి స్టార్ట్ అవుతుంది. 1 అవర్ ఇస్తారండి. ప్రతిరోజు గంగా నదికి హారతి 1 అవర్ ఇస్తారు ఈవినింగ్ టైంలో. చాలా అదృష్టం ఉండాలండి. అదైతే మా మ్యారేజ్ డే రోజు మాకు దొరికింది. చాలా హ్యాపీ. నేనైతే మాటలు కూడా చెప్పలేకపోతున్నాను ఎంత సంతోషంగా ఉండదనేది. మనతో పాటు ఉన్న గైడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఘాట్ల గురించి అంతా కూడా. చాలా ఘాట్లు ఉన్నాయి. మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాట్ అయితే ఈ 2 ఘాట్లో స్పెషల్గా శవాలు అనేది కాలుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా 350 శవాలు కాలుతాయంట. సో వాటి గురించి అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. ఇలా నదిలో బోటింగ్ చేస్తుంటే ఈవినింగ్ టైంలో ఎంత బాగుంటుందో. చాలా చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే మా మ్యారేజ్ డే రోజు. ఈ బోటింగ్ అయితే నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు వెళ్ళినప్పుడంతా కూడా 2 సార్లు వెళ్ళాము. ఈసారి మాత్రమే టైం కుదరక ఒక్కసారి మాత్రమే వెళ్ళాము. నార్మల్గా కాశీ వెళ్ళిన ప్రతిసారి కూడా గయా, బుద్ధగయా, త్రివేణి సంగమం, అయోధ్య ఇలా వెళ్ళే వాళ్ళం. ఈసారి మాత్రము ఆ ట్రిప్ అంతా ఏం లేదండి. కాశీ నుంచి నైమిషారణ్యం వెళ్ళాము. మా వారికైతే మా మ్యారేజ్ డే కార్తీక మాసంలోనే వస్తుంది కాబట్టి ప్రతిసారి కూడా మ్యారేజ్ డే రోజు కాశీ వెళ్ళాలంటారు. అంత ఇష్టం ఆయనకి కాశీ విశ్వేశ్వరుడు అంటే. ఇదైతే చూడండి హరిశ్చంద్ర ఘాట్ అంట. శవాలు ఇలాగా కాలుతూనే ఉంటుందండి 24 అవర్స్. మిడ్ నైట్ అయితే అఘోరాలు కూడా వస్తారంట ఇక్కడికి. మేమైతే నది స్నానానికి నదికి ఇటువైపు వచ్చేసాము. అటువైపు ఫుల్గా జనాలు ఉంటారు. పైగా గంగా హారతి కోసము బోట్లంతా కూడా ఫుల్గా నిలబడిపోయి ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఫ్రీగా ఉండాలని ఇటు సైడ్ వచ్చేసాము. టైం అయితే 5 అవుతుందండి. ఎంత చీకటి అయిపోయినట్టు అనిపిస్తుందో. మా మ్యారేజ్ డే రోజు మేమిద్దరం కలిసి ఇలాగా నది స్నానం చేసాము. నార్మల్గా నదిలో 3 సార్లు మునగాలంటారు కదా, మేమైతే ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు మునిగేసాము. ఫస్ట్ నీళ్ళలో దిగేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ నీళ్ళలాగా ఉన్నిందండి. చాలా చల్లగా ఉన్నాయి. సో ఒక్కసారి అలా మునిగి లేచిన తర్వాత అస్సలు చల్ల అనేది అనిపించలేదు. ఎన్నిసార్లు మునిగామో అస్సలు లెక్కే లేదండి. ఇదైతే అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారి తీసుకెళ్ళానండి నదిలో వదలడం కోసం. ఎక్కడ నది స్నానానికి వెళ్ళినా కూడా ఇలాగ తీసుకెళ్తాను. అలాగే దీపారాధన కూడా కాశీలో 365 ఒత్తులతో దీపాలు వెలిగించాను. నది ఒడ్డు మీద వెలిగించానండి ఈ దీపం అయితే. అది కాకుండా ఈ దీపాలు ఇంట్లో మేమైతే 6 మెంబర్స్ ఉంటాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం అన్నట్టు 6 దీపాలు 6 ప్రమిదలు తీసుకెళ్ళాను. నేను ఇంట్లో ఇంతకుముందు చేశాను కదండి, నెయ్యితోటి చిన్న చిన్నది ప్రమిదల్లో వెలిగించేలాగా అవి తీసుకెళ్ళాను. మరీ అంతగా కరిగిపోలేదు కానీ కొంచెం సాఫ్ట్ అయ్యాయి. వెలిగించడానికి చాలా ఈజీగానే ఉన్నింది నాకు. వాటిని అలానే ప్రమిదల్లో పెట్టేసి వెలిగించేశాను. మా ఇంట్లో మేమందరం 6 మెంబర్స్ ఉంటాం కాబట్టి అందరికీ కలిపి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు వెలిగించాను. వెలిగించి నదిలో వదిలామండి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీతో చెప్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అస్సలు. కాశీ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇదంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ నాకు అసలు కుదరలేదు. ఇంకా దీపారాధన చేసిన తర్వాత దీపాలకు కూడా పూజ చేసి తర్వాత నదిలో వదిలాను. నేను మా ఆయన ఇద్దరం కలిసే వదిలామండి. ఆయనకు కూడా ఇలాగ పూజలు అంటే బాగా ఎక్కువ ఇష్టం. మా పిల్లల పేరు మీద అలాగే మేము మా మావయ్య కూడా ఉన్నారు కదా, టోటల్ 6 మెంబర్స్ మా ఫ్యామిలీ. అందరి పేరు మీద ఇలాగా అమ్మవారికి ఒకసారి హారతి ఇచ్చి నదిలో అలా వదిలేశాను.
చాలా హ్యాపీగా ఉండేదండి నాకైతే. చాలా దీపాలు వదిలారండి నదిలో. చూస్తుంటే అసలు ఆకాశంలో నక్షత్రాలు కింద చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగుండేది. ఇంకా నేను మా ఆయన కలిసి ఇలాగా హారతి ఇచ్చి ఈశ్వరుడికి గంగా నదికి ఆ దీపం తీసుకెళ్ళి ఒడ్డున పెట్టేశాను నేను. ఈసారి కార్తీక మాసంలో 365 ఒత్తులతోటి కాశీలో దీపం వెలిగించే అదృష్టం దొరికింది నాకు. ఇంకా నది స్నానం అంతా అయిపోయిన తర్వాత గంగా హారతి కోసం బయలుదేరేసాము. 6 కూడా అవ్వలేదండి, 5:30 పైన అవుతుంది అంతే టైము. అప్పటికే చూడండి ఎంత చీకటి అయిపోయిందో. ఇంకా హారతి ఇచ్చే టైం కన్నా ముందుగానే మనం అక్కడికి రావాలి, లేకపోతే ఇంకా ఫుల్గా వచ్చేస్తారు కాబట్టి వెనకబడిపోతాము. వెలుతురుగా ఉన్నప్పుడు కన్నా కూడా ఇలా చీకటి అయిన తర్వాత బోటింగ్ ఇంకా బాగుంటుంది. వెళ్ళినప్పుడైతే ఎలాగో అన్ని ఘాట్లు చూసుకుంటూ వెళ్తామో వచ్చేటప్పుడు కూడా అంతే అండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆర్చ్, ఇక్కడ నుంచి ఈశ్వరుడి గుడి దగ్గర వరకు డైరెక్ట్గా దారి ఉంది. నదిలో వదిలిన దీపాలు చుక్కల్లా కనిపిస్తున్నాయి చూడండి. చూడడానికి చాలా బాగుంది. ఈసారి మా మ్యారేజ్ డే కాశీలో బాగా ఎంజాయ్ చేసాం మేము. మా పిల్లలు మాతో లేదు అనే బాధ తప్పిస్తే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే ఈ గంగా హారతి అంతా కూడా మా పిల్లలకి లైవ్లో చూపించామండి మేము కూడా. ఈ గంగా హారతిని చాలా రోజుల ముందే మీకు చూపించాలనుకున్నాను, కుదరలేదు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా చూసేయండి. वक्रतुंड महाकाय सूर्यकोटि जय चंद्री माता मैया जय चंद्री माता। చూసారు కదండి వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.